సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. సీబీఐపై మమతా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమేనని సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ వైఖరి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఇది చాలా సీరియస్ అంశమని, సమాఖ్య వ్యవస్థపై దీని ప్రభావం చాలా ఉంటుందని తెలిపింది. తుది విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. బెంగాల్లో సీబీఐకి అనుమతి ఉపసంహరించుకుంటూ మమతా ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా బెంగాల్ అధికారులపై కేసులు నమోదు చేస్తోంది సీబీఐ. ఈ నేపథ్యంలో సీబీఐ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది మమతా ప్రభుత్వం. సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. సీబీఐపై మమతా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమేనని సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ వైఖరి పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఇది చాలా సీరియస్ అంశమని, సమాఖ్య వ్యవస్థపై దీని ప్రభావం చాలా ఉంటుందని తెలిపింది. తుది విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. బెంగాల్లో సీబీఐకి అనుమతి ఉపసంహరించుకుంటూ మమతా ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా బెంగాల్ అధికారులపై కేసులు నమోదు చేస్తోంది సీబీఐ. ఈ నేపథ్యంలో సీబీఐ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది మమతా ప్రభుత్వం.